అంపోల్ నుండి గాజు ముక్కలు రక్త ప్రవాహంలోకి ఇంజెక్ట్ చేయబడతాయా లేదని మీలో సందేహం కలిగి ఉండవచ్చు. అయితే అంపోల్ యొక్క మెడ వెనక చిన్న గాజు ముక్కలను పగలగొట్టినప్పుడు కొన్ని ముక్కలు మందు సీసాలో కూడా పడటాన్ని మనం గమనించవచ్చు. అంపోల్ దిగువన ఉన్న లిక్విడ్ ని మైక్రోస్కోప్ లో 200 టైమ్స్ పెంచిన తర్వాత లిక్విడ్ లో సస్పెండ్ చేయబడిన వివిధ పరిమాణాల గాజు ముక్కలను గుర్తించారు. ఇది మందులో ఉన్న గాజు ముక్కల సంభావ్యత తక్కువగా లేదని సూచిస్తుంది. ఈ సమయంలో ఈ గాజు ముక్కలు మందుతో పాటు శరీరంలోకి ఇంజెక్ట్ చేయబడతాయని మీకు సందేహం కలిగి ఉండవచ్చు. అయితే సాధారణంగా నర్సులు మందులను తీయడానికి అపోల్ ను ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. పూర్తిగా ఖాళీ చేయకుండా అపోల్ దిగువన కొంత లిక్విడ్ ని వదిలివేస్తారు. అంతేకాకుండా సిరంజి సూది యొక్క వ్యాసం సాధారణంగా గాజు ముక్కల కంటే 0.6 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరంలోకి గాజు కణాలు ఇంజెక్ట్ అవుతాయని ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అయితే ఈ అపోల్లోకి ఎలా నింపబడతాయని మీలో సందేహం ఉన్నట్టయితే కింద కామెంట్ చేయండి. దానికోసం సపరేట్గా వీడియో చేస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.